నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం హనుమాన్. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, నిన్నే రిలీజ్ అయింది. ఒకరోజు లేట్గా చేస్తున్నాను, సారీ. కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల కుదరలేదు నిన్న. బట్ ట్రైలర్ చూశాను. నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి నా పాపకి ఏ సూపర్ హీరో సినిమా చూపిద్దామన్నా మనకి అవైలబుల్ ఉన్నది బ్యాట్ మ్యాను, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, హీ మ్యాను, లేకపోతే ఐరన్ మ్యాన్, ఇవన్నీ ఉంటాయి. బట్ వాటన్నిటికీ మూల పురుషుడు, సూపర్ హీరోస్కి ఆద్యుడు మన హనుమంతులు, ఆంజనేయ స్వామి అనేది ఎవరికి ఈ జనరేషన్ పిల్లలకి అంత తెలియదు. కాకపోతే మా పాపకైతే నేను అవి చెప్తూనే పెంచుతున్నాను కాబట్టి నాకు అంత ఇబ్బంది కాలేదు. బట్ మన స్కూళ్ళల్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇప్పుడు వాటి గురించి అంత చెప్పే అంత ఓపిక తీరిక ఎవరికి ఉండట్లేదు. ప్రశాంత్ నీల్ నిన్న డైరెక్టర్ ఎవరంటే ప్రశాంత్ నీల్ వస్తుంది. డైరెక్టర్ ఎవరైతే అంతకు ముందు జాంబీ రెడ్డి అని లేకపోతే అని లేకపోతే కల్కి అని సినిమాలు తీశారో, అండ్ లాస్ట్ మూవీ జాంబీ రెడ్డిలో చూసుకుంటే కూడా జాంబీ ఈ సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఒక కన్క్లూజన్తో తీసింది నేను ఒక్కడే. ఎందుకంటే ఆ పాతాళ గంగ నుంచి వాటర్ నుంచి ప్యూరిఫై అవుతుందని అది చాలామంది పాపం వ్యతిరేకించారు. అండ్ అది ఇల్లాజికల్గా ఉంది ఏదో చెప్పారు అని. కానీ మనకు తెలియదు ఎప్పుడు ఇల్లాజికల్గానే ఉంటుంది. మనకు తెలుసు, మనకి తెలియకపోతే ప్రతిదీ మన శాస్త్రాల్లో మన విజ్ఞానానికి అవధులు ఉండవు. కానీ బట్ అవి మనం ఏంటంటే మనకే లోకు అన్నట్టు మన వాళ్ళే దానికి హేళనగా కొంచెం నీచంగా చూస్తారు. మొన్న అసెంబ్లీలో కూడా ఎవడో గోమూత్రం రాష్ట్రాలే గెలిచి, గోమూత్రం అంటే ఎంత పవిత్రమైందో తెలియకుండా, అసలు దాన్ని ఆవు పవిత్రత తెలియకుండా, అది సైంటిఫిక్గా ఆవు వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయో అది జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్లు చేసి సైంటిఫిక్గా నిరూపించినా కూడా అప్పుడే అర్థం చేసుకుంటారు అన్నమాట ఈ మూర్ఖులు. బట్ ఓకే, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎప్పటి నుంచో నేను ఇప్పుడు కాదు, నాకు మార్వెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సూపర్ మ్యాన్ చూసినప్పుడు మన హనుమంతుడిగా ఆంజనేయ స్వామి ఉన్న స్పెషల్ పవర్స్ అన్ని కాపీ కొట్టి పెట్టారనిపిస్తుంది. హల్క్ చూస్తే అది భీముడికున్న ఒక స్పెషల్ పవర్. నాగలోకంలో వెళ్ళినప్పుడు ఆయన కొన్ని రకరకాల అమృత భాండాలు తాగి అండ్ ఒక వరం వల్ల ఆయనకి కావాల్సినప్పుడు రూపం పెంచుకునే, ఈవెన్ ఆంజనేయ స్వామి కూడా అది ఉంటుంది. యాంట్ మ్యాన్ కానీ లేకపోతే ఐరన్ మ్యాన్ అయితే మన విశ్వకర్మ, సూర్యుడు వాళ్ళ మామగారు, ఆయన రకరకాల ఎలాంటి ఆయుధాలైనా తయారు చేసింది అక్కడి నుంచే వస్తుంది. సో ఇలా మన పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ని రిప్లికా చేసుకుని వాళ్ళు చూసుకుని సూపర్ హిట్లు కొట్టి వరల్డ్ బెస్ట్ ఎకనామిక్స్ 20,000 కోట్లు 30,000 కోట్లు కొడుతుంటారు. అవి మనం చూసి సంకలు గుద్దుకుని తప్పట్లో కొడుతుంటాం. మనకు తెలియదు కదా మన దగ్గర నుంచి కాపీ కొట్టి వెళ్ళి అని. ఎవడైనా చెప్తే మాత్రం బొగ్గు మన ఎన్ని కల్పితాలు ఏమైనా నిజాలా ఇలాంటి సోది కబుర్లు చెప్తున్నాం. బట్ ఓకే, వెళ్ళండి కూడా ఇవన్నీ పక్కన పెట్టి హనుమాన్ ట్రైలర్ గురించి మాట్లాడంటే, ఆయన చెప్పిన బడ్జెట్కి ఆ ట్రైలర్కి అసలు పొంతనే లేదు. 30 రూపాయల్లో 100 రూపాయలకి తగ్గ అవుట్పుట్ ఇచ్చారని నాకైతే అనిపించింది. కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, బట్ ఆ బడ్జెట్ వేరు, వాళ్ళు అనుకున్న తీసింది వేరు. ఇప్పుడు ఈ షర్టే నేను ఒక పెద్ద ఐఎంబి లాంటి షాపింగ్ మాల్కి వెళ్తే ఇది 2,000 అమ్ముతారు. అదే నేను కూకట్పల్లిలో రోడ్ మీద తీసుకుంటే దీన్ని 500 ఇస్తారు. ఆ షాపింగ్ మాల్కి దీనికి ఉన్న తేడా చెప్తారు. అది అలాగే ఒక పెద్ద హీరో సినిమాకి పెట్టి వచ్చే బడ్జెట్ కానీ లేకపోతే అది పెట్టే ఎఫెక్ట్ కానీ అది వేరే ఉంటుంది. చిన్న హీరో సినిమా అండ్ ఇతనికి మహా అయితే 10 కోట్ల మూవీ కూడా లేదు. ఈ హీరో తేజ సజ్జాక్ అంతకుముందు జాంబీ రెడ్డి ఒక 7 కోట్లు 8 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటా. అలాంటి అతని మార్కెట్ మించి ఒక 10 టైమ్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయడం అనేది చిన్న విషయం కాదు. బట్ అందులో కూడా ఒక క్వాలిటీని తీసిన దాంట్లో మన ఆది పురుషు 300 కోట్లు పెట్టి తీసాడు. హ్యారీ పాటర్ గ్రాఫిక్స్ను లేకపోతే కార్టూన్ గ్రాఫిక్స్ చూసాం కదా, అలా తీయడం కాదు కదా. ఉన్న దాంట్లోనే వీళ్ళు ఎంతవరకు ఇవ్వగలరో అంత 100% ఇచ్చి తీశారని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఫ్రేమ్లోనే కనిపిస్తుంది. స్టోరీ పరంగా అయితే అంత తెలిసిపోతుంది కదా, ఏదో ఇబ్బంది పడతారు. ఆంజనేయ స్వామి వచ్చి ఆ బలాన్ని ఆంజనేయ స్వామి బలాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఇతను అక్కడున్న డెవిల్స్తో లేకపోతే ఉన్మాదులతో పోరాడి గెలిపిస్తాడు అనేది కట్టేకొట్టు. బట్ దాన్ని ఎంత ఎంత ఆహ్లాదకరంగా లేకపోతే ఎంత వీరోచితంగా చూపిస్తారనేదే పాయింట్. బట్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ గత సినిమాలు చూసుకుంటే ఆయన స్క్రీన్ ప్లేతో చేసే మ్యాజిక్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ కానీ బాగానే ఉంటుంది ఆయనది.
సో ఆయన ఎక్స్ట్రాడినరీగానే తీస్తారు. అండ్ లాస్ట్లో ఆంజనేయ స్వామితో ఒక స్పెషల్ గెటప్ కూడా ఇస్తుంది. ఆ కళ్ళు చూస్తున్నా నాకు ఎందుకో చిరంజీవి గారి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మరి అవునో కాదో తెలియదు. బట్ నాకైతే నేను మేబీ అభిమాని కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు, ఆయన ఆంజనేయ స్వామి భక్తిని కూడా కాబట్టి ఆ రెండు కలిసి అలా కనిపించి ఉండొచ్చు నాకైతే, కానీ తెలీదు. బట్ ఈ మూవీని అయితే ఆయన హీరో ఏదైతే చెప్పారో ఒక అశ్లీలత ఉండదు, ఎక్కడ ఒక మద్యపానం యూజ్ చేయి, ఒక లేకపోతే ధూమపానాన్ని ఉపయోగించకుండా చాలా నీట్గా పవిత్రంగా తీసాం ఈ సినిమాని అని చెప్పడం కూడా చాలా బాగా నచ్చింది. అది మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. అండ్ ఇలాగే యూనివర్స్ని కంటిన్యూ చేస్తాడు అని చెప్తున్నాను. నేనైతే జనవరి 12 కోసం ఈగర్గా వెయిటింగ్. మిగతా మహేష్ బాబు గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, నాగార్జున గారి సినిమా అన్నీ చూస్తాం, ఇది కూడా చూస్తాను. ఇదైతే ఫస్ట్ రోజు నా కూతుర్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. అందరూ కూడా మీరు మీ పిల్లలతో పాటు వేరే అన్ని సినిమాలు ఫ్యామిలీతో చూడొచ్చు అని. బట్ ఇది పర్టికులర్గా పిల్లలతో మిస్ అవ్వకుండా, పండగకి ఏ సినిమా మిస్ అయినా మాత్రం హనుమాన్ మూవీ మిస్ అవ్వకండి. అండ్ ఇది మన తెలుగే కాదు, మనం గర్వించదనేది మన ఈ సూపర్ హీరో గురించి ఒక తెలుగు అతను హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, జపాన్, కొరియా అండ్ చైనా భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు ఫస్ట్ టైం ఇది. సో అన్ని చోట్ల ఇది సక్సెస్ అయ్యి సూపర్ హీరో ఆఫ్ ద వరల్డ్ ఎవరో మొత్తం ప్రపంచానికి తెలిసి రావడం, తెలిసినా తెలియకపోయినా మనకి ఆయనకి నష్టమే ఉంది. అతల వితల సతుల పతాల లోకాలు అంటే సప్త లోకాల్లో ఏ లోకంలో అయినా జయించగల వీరుడైన ఆంజనేయ స్వామి అంటే అది మనకి తెలుసు. మన పిల్లలకి చెప్పాలి. అంటే ఆయన్ని మించిన బలవంతుడు కానీ ఆయన ఎదిరించే దుష్టశక్తి కానీ ఉండదు. బట్ సమయం కోసం సమయాన్ని బట్టి బయటకు వస్తారు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి చిల్లర పనులు చేయరు కదా ఆయన. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం తెలుసుకోవాలి. అండ్ ఇదంతా మన పిల్లలకు కూడా ఆయన ఎవరో ఏంటో తెలియజేయాలి. అండ్ దీని సినిమా చూసిన తర్వాత ప్రతి పిల్లలు ఆంజనేయ స్వాముడి గురించి, శ్రీరాముడి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. తల్లిదండ్రులు చెప్పడానికి మన హిందూ ఫోబియా, హిందూ ధర్మం అవి కాదు, మనం సనాతన ధర్మం, మన ధర్మం గురించి మన పిల్లలకి తెలియాలి. మన ధర్మంలో మూల పురుషులు ఎవరు, మన ధర్మం సాధించింది ఏంటి, మన ధర్మం మూలికలు ఏంటి, మన ధర్మం మూలం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం మన ధర్మం. సో ప్లీజ్ జై హనుమాన్ మూవీని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళి చూడండి. మిమ్మల్ని నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సినిమాలో ఎవరు కూడా ఎలాంటి డిసప్పాయింట్ అవ్వడు. ఆ ట్రైలర్ రెగ్యులర్ స్టోరీ అయినా కూడా ప్రశాంత్ వర్మ అనే అతను డైరెక్టర్గా ప్రూవ్. అండ్ దీన్ని మనకి హై ఇచ్చే గూస్ బంప్స్ వచ్చే మనకి లేచి విజిల్స్ చేసే మూమెంట్స్ కూడా చాలా ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా చూసేదాకా హనుమంతుడు ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఇలా గూస్ బంప్స్ వస్తే అండ్ ఆ ప్రాపర్గా ఎలివేషన్, ప్రాపర్ కంటెంట్ని ఎక్కడ మిస్యూజ్ చేసుకోకుండా ఇంతకుముందు మన ఎన్టీఆర్ గారు తీసిన సూపర్ మ్యాన్ లేకపోతే అవన్నీ కూడా డమ్మీ సినిమాల్లో ఉన్నంత ప్రాపర్గా ఎస్టాబ్లిష్. బట్ ఆంజనేయ స్వామి ఔన్నత్యం గురించి, ఆయన బలాల గురించి, ఆయన శక్తిత్వం గురించి, ఆయన వజ్ర దేహాల గురించి, వీటన్నిటి కూడా ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నా. సో ప్లీజ్ దయచేసి అందరూ తప్పకుండా ఈ 12వ తారీఖున చూడండి. నమస్కారం.